2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మరి ఈ కోడ్ నెలలో నీకు బాగా నచ్చిన ఏంటి సబ్జెక్ట్ కావచ్చు, లేదంటే టీచింగ్ విధానమా, లేదంటే ఏది నీకు బాగా నచ్చి ఇక్కడ జాయిన్ అయ్యావు నువ్వు? అంటే మేము యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత కోడ్‌జ్ఞాన్ అన్ని ఇన్స్టిట్యూట్ చూస్తున్నాం మ్యామ్. అయితే ఇక్కడ కోడ్‌జ్ఞాన్ రిఫర్ చేసిన నా ఫ్రెండ్ రాజేష్ మ్యామ్. తను ఇక్కడ అంతా చూసాము, డెమో కూడా అటెండ్ అయ్యాం. అంతా బాగుంది మ్యామ్. నీకు పర్టికులర్ గా ఏ పాయింట్ లో నచ్చి నువ్వు జాయిన్ అయ్యావు? టీచింగ్ మ్యామ్. సాఫ్ట్ స్కిల్స్, యాబిట్యూడ్, మెనీ వండరబిలిటీస్ ఉన్నాయి మ్యామ్. ఓకే, ఏంటేంటి అవి? సాఫ్ట్ స్కిల్స్, యాబిట్యూడ్, ఎస్క్యూఎల్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, HTML, CSS, జావా స్క్రిప్ట్ అన్ని టీచింగ్ ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నువ్వేమేమి నేర్చుకున్నావు? ఇన్ని స్కిల్స్ ఉన్నాయని జాయిన్ అయ్యా అన్నావు కదా, నువ్వేం నేర్చుకున్నావు? ప్రెసెంట్ రన్నింగ్ అయితే జావా కోర్ ఎండింగ్ అవుతుంది మ్యామ్. జావా అడ్వాన్స్ నెక్స్ట్ వీక్లోకి వెళ్తాం. ఓకే, SQLs కూడా స్టార్ట్ అయింది. సాఫ్ట్ స్కిల్స్ కంప్లీటెడ్ మ్యామ్. జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది నాగరాజు? 2 months. 2 months. ఏమేమి అంటే నీకు ఎలాంటి చేంజ్ చూసావు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఏం స్కిల్ నువ్వు నేర్చుకున్నావని అనిపించింది ఈ 2 months లో? అపార్ట్ ఫ్రమ్ ద స్టడీ మ్యామ్, ఈసీ బ్యాక్గ్రౌండ్. నేను అసలు నాకు కోడింగ్ అసలు టచ్ కూడా లేదు మ్యామ్ యాక్చువల్గా చెప్పాలంటే. బికాస్ నాకు కోడింగ్ అంటే కూడా అప్పుడు అంత లైక్ చేసాను కదా. ఇక్కడికి వచ్చిందా కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ వచ్చింది, చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ అది కూడా వచ్చేసింది. సో మరి ఇంకా ఎవరికైనా నువ్వు సజెస్ట్ చేస్తావా కోడ్‌జ్ఞాన్ని? ఎందుకు సజెస్ట్ చేస్తావు? ఎస్ మ్యామ్, దోస్ హూ వాంట్ టు జాయిన్ కోడ్‌జ్ఞాన్ అంటే ఫర్ జాబ్ పర్పస్ మెయిన్గా అనుకుంటారు. నాట్ ఫర్ ద జాబ్. ఇంకా స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలి, అప్ స్కిల్లింగ్ అవ్వాలనుకుంటే రిఫర్ చేస్తాం. ఓహో, స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందంట. మరి అలాగే చాలా మంది కూడా బడ్జెట్ చూస్తూ ఉంటారు, ఏదైనా మనం జాయిన్ అయ్యాం. ఎలా ఉంది ఇక్కడ? ఫ్లెక్సిబుల్ వర్తా? మనం పెట్టిన దానికి మనకి వర్త్ ఉందా ఈ ప్లేస్ లో? ఎస్ మ్యామ్, ఎక్కడైనా పెట్టచ్చు, కానీ నేర్చుకోవాలి అనుకుంటేనే కదా మేము ఎక్కడైనా. సో నేర్చుకోవాలి అన్న తాపత్రయం ఒక స్టూడెంట్ కూడా ఉండొచ్చు. మరి ఇక్కడ స్కోప్ ఉందా స్టూడెంట్ కి నేర్చుకోవడానికి? ఓకే, 100% స్కోప్ ఉంది. 100% స్కోప్ ఉంది. సో మరి నెక్స్ట్ నేను నిన్ను ఎక్కడ చూడాలనుకుంటున్నాను ఒక 5 years లో అంటే ఏం చెప్తావు? నేను నెక్స్ట్ 5 years లో ఎక్కడ ఉంటాను కాదు కదా, నెక్స్ట్ 4 months లో అన్ని అప్ స్కిల్ అవుతాయని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పగలను. సూపర్. ఈ 4 months లో అన్ని స్కిల్ నేర్చుకుంటా అంటావు. గ్రేట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వడానికి నీకు మెయిన్ పాయింట్ అనిపించింది? ఇక్కడ జాయిన్ అయితే నాకు బాగుంటుంది నా కెరియర్ అని ఏ పాయింట్ లో అనిపించింది నీకు? నా పర్స్పెక్టివ్లో వేరే ఇన్స్టిట్యూట్స్లో టైమింగ్స్ అనేవి తక్కువే ఉంటాయి, లైక్ 1 or 2 hours విత్ ప్రాక్టీస్ ఉంటుంది. బట్ హియర్ 2 classes ఉంటాయి కాబట్టి 3 hours క్లాసెస్ అండ్ 2 hours ప్రాక్టీస్ ఉంటాయి కాబట్టి డ్యూరేషన్ అనేది కోర్స్ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది అండ్ లిమిటెడ్ కాబట్టి జాయిన్ అయ్యా. ఓకే, మరి ఇక్కడ టీచింగ్ విధానం ఎలా ఉంది? క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ డౌట్స్ ఉంటే తొందరగా రిజాల్వ్ చేస్తారు. ఓకే, మరి ప్రాక్టీసింగ్ ఉంటుంది అన్నావు కదా, ఈ ప్రాక్టీసింగ్ మనం రెగ్యులర్గా డే టు డే చేస్తే ఒక స్టూడెంట్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, లైక్ రియల్ లైఫ్ సినారియోస్లో కానీ వేటిల్లో కానీ ఏది ఎక్కడ యూస్ చేయాలనేది తొందరగా క్లిక్ అవుతుంది మనకి. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మనకు కూడా దేనికైనా సరే తొందరగా ఐడియా వస్తుంది, దేనికి ఏం యూస్ చేయాలనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? 2 months. 2 months అవుతుంది. నువ్వు ఎలాంటి చేంజ్ చూసుకున్నావు నీ దాంట్లో? ఇంప్లిమెంటేషన్ స్పీడ్ చేయడం నేర్చుకున్నా. గ్రేట్. టైం మేనేజ్మెంట్, స్పీకింగ్ స్కిల్స్. అండ్ దాంతోపాటు మరి చాలా మంది కూడా కోడ్‌జ్ఞాన్ని జాయిన్ అవ్వాలి కోడ్‌జ్ఞాన్లో అంటే ఫీ స్ట్రక్చర్ చూస్తారు, ఇక్కడ ఎలా ఉంటుంది అని చూస్తారు, స్కిల్స్ ఇక్కడ నేర్చుకోవాలా అని చూస్తూ ఉంటారు కదా. మరి ఇవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయంటావా? అబ్సల్యూట్లీ దొరుకుతుంది. సో మరి ఇంకెవరికైనా నువ్వు రిఫర్ చేస్తావా? రిఫర్ చేస్తా. సో మరి నువ్వు ఏ పాయింట్లో నువ్వు రిఫర్ చేస్తావు కోడ్‌జ్ఞాన్ని వేరే వాళ్ళకి? డ్యూరేషన్ తక్కువ కాబట్టి ప్రాపర్గా టైం అలొకేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫుల్ టైం లాగా. మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా అటెండ్ అయ్యావా నువ్వు? ఒకటి అటెండ్ అయ్యా. ఒకటయ్యా. మరి అందులో నుంచి నువ్వేం నేర్చుకున్నావు? బిహేవియర్. సో మరి అక్కడ వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి? దాన్ని మోడిఫికేషన్ ఏమైనా చేసుకున్నావా? లైక్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ కానీ లైక్ గ్యాప్ ఇవ్వడం అలాంటివి బేసిక్ థింగ్స్. మరి ఈ ఫీడ్బ్యాక్ అంతా ఎవరు ఇస్తారు మీకు? ట్రైనర్ ఇస్తారు మాకు, మాక్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఇస్తారు వాళ్ళే. ఓకే, మరి కోడ్‌జ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎలా అప్రోచ్ అయ్యారు కోడ్‌జ్ఞాన్ని ఫస్ట్? అంటే నా స్టడీస్ అయిపోగానే నేను మల్టిపుల్ ఇక్కడ ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ విజిట్ అయ్యాను. అండ్ ఇక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ కానీ అండ్ వీళ్ళు చెప్పే సిలబస్ నాకు వర్త్ ఇట్ అనిపించింది. సో ఇక్కడ జాయిన్ అయిపోయారు. మరి వర్త్ ఇట్ అని అనిపించి జాయిన్ అయ్యారు కదా, మరి అది జరుగుతుందా ఇక్కడ? జరుగుతుంది. మీరు ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? 2 months. 2 months. మీరు ఏమేమి నేర్చుకున్నారు ఈ 2 months లో? మెయిన్ టెక్నికల్గా మ్యామ్ అంటే నాకు కొంచెం జావా ఇంట్రెస్ట్ ఉంది, బట్ అంతా నేర్చుకోలేదు కాలేజ్లో.
సో టెక్నికల్గా డెవలప్ అవుతున్నాను. అండ్ కోడ్ ఇప్పుడు ఇచ్చిన రాసే ఏమైనా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. వావ్. అండ్ ప్రాక్టీస్ సెషన్ వల్ల కూడా అది ఇంప్రూవ్ అయ్యింది. ఓకే, ప్రాక్టీసింగ్ ఎలా ఉంటుంది మీకు? అంటే మీరే చేస్తూ ఉంటారా ఇక్కడ ఫ్యాకల్టీ తోటి? అంటే మేము చేస్తూ ఉంటాము. ఎనీ డౌట్, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. అవైలబుల్ గా ఉంటారు. Yes, వాళ్ళ ma'am. టీచింగ్ విధానం ఎలా ఉంది ఇక్కడ? బాగుంటుంది మ్యామ్, బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఏ స్టూడెంట్కి ఎలా కావాలో అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Super. మల్టిపుల్ టైమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీదే బ్యాక్గ్రౌండ్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 months లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఎలాంటి చేంజ్ మీరు చూడడం జరిగింది మీలో? అదే కమ్యూనికేషన్ బిల్డ్ అయ్యింది మ్యామ్. అంటే సాఫ్ట్ స్కిల్స్లో ఎలా అవుతుందంటే అన్నోన్ పర్సన్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇది యూనిక్ ఇక్కడ. అండ్ గ్రూప్స్ చేసి ఆన్ ద స్పాట్ మాట్లాడడానికి టాపిక్స్ ఇస్తారు. దానివల్ల 1-2 days మేము ల్యాక్ అయినా తర్వాత ఇంప్రూవ్ అయ్యి మేము అక్కడ చాలా బిల్డ్ అయ్యాం. ఈవెన్ అందరం మా బ్యాచ్ వాళ్ళందరం. అండ్ టెక్నికల్గా ప్రతిదీ స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. గ్రేట్. మరి ఫైనల్ గా ఎవరికైనా కూడా కోజ్ఞాన్ని మీరు రిఫర్ చేస్తారా? ఎస్ మ్యామ్, చేస్తారు. ఎందుకు? ఒక వర్డ్ లో చెప్పాలి కోజ్ఞాన్ గురించి అంటే ఏం చెప్తారు? వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలి కదా మ్యామ్. సో వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, బెనిఫిట్ పొందొచ్చు. ఎస్ మ్యామ్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.